సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు మైనారిటీ మహిళలను సెంట్రల్ జోన్ పోలీసులు విచారిస్తున్నారు. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహానికి పూజ చేస్తున్న సమయంలో మండపం లోపలికి వచ్చిన ఇద్దరు మైనారిటీ మహిళలు పూజ చేస్తున్న భక్తుడు వెంకటేష్పై దాడి చేశారు. అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. ఇద్దరిని ఫాలో చేస్తుండగా అదే బస్తీలో చర్చిలో ఉన్న మరియమాత విగ్రహంపై మహిళలు దాడి చేశారు. దీంతో స్థానికులు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అందరికీ జై శ్రీరామ్. నా పేరు మహేష్ యాదవ్. నేను బజరంగ్ దళ్ సిటీ కన్వీనర్ని. ఈరోజు మార్నింగ్ 9 గంటల సమయంలో మన రామ్లీలా ప్లేగ్రౌండ్ చింతల్ బస్తీ దగ్గర ఏదైతే మన అమ్మవారి విగ్రహం పెడతామో ఎవ్రీ సంవత్సరం పెట్టి ఇక్కడ పూజ చేసే ప్లేస్లో ఇద్దరు అమ్మాయిలు బుర్కా ధరించుకొని వచ్చి మన మాతా ఐడిల్ మీద వాళ్ళు కొన్ని వెపన్స్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకంటే మన అక్కడ ఆపడానికి మొత్తం మన అక్కడ ఉన్న వాళ్ళ మీద అటాక్ చేశారు. వాళ్ళకు కూడా మెడికల్ పంపించడం జరిగింది. ఐడిల్స్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా అవుతుంది అని చెప్పి వాళ్ళు ఇండివిజువల్ కాదు, ఏదో గ్రూప్ పనిచేస్తుంది దీని మీద. ఎందుకంటే మాకు మా తీసుకొచ్చింది, మేము కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు సేమ్ ఇన్సిడెంట్ ఏంటంటే చర్చిలో కూడా విలే చేశారని తెలిసింది. కాబట్టి ఏంటంటే కొన్ని కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఇలాంటి మన హైదరాబాద్లో ప్రయత్నం చేస్తుంది పిఎఫ్ఐ. స్పెషల్లీ పిఎఫ్ఐ వాళ్ళు కొన్ని మత విధ్వంస శక్తులే ఇలాంటి ఎంగల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మాతా విగ్రహం పూజలు చేసుకున్నప్పుడు ఇలాంటివి కాలేదు. ఫస్ట్ టైం ఇలాంటి దాడి అయింది, అది కూడా డే టైం మార్నింగ్. రాత్రి ఎవరో వచ్చి చేసిపోయారంటే అనుకోవచ్చు. కానీ మా అదృష్టం ఏంటంటే ఈరోజు చేసిన వాళ్ళు దొరికినందుకు మనకి ఏమని తెలిసిందంటే వాళ్ళు ఎవరో వ్యక్తులు వచ్చి చేసిరని. లేకుంటే ఈరోజు చింతల్ బస్తీ మొత్తం కొట్టుకోవడం, అందరూ ఒక అపోజిషన్ కమ్యూనిటీస్ తోటి కొట్లాటలు అయ్యే ఛాన్సెస్ ఉంటుండే. కాబట్టి అందరికీ కోరుకునేది ఏంటంటే మన విగ్రహాల దగ్గర, మండపం దగ్గర, ఈవెంట్స్ దగ్గర అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా మన ఒక మండపం దగ్గర కొత్త వ్యక్తులు వస్తే కంపల్సరీ గమనించాలి. ఇంకోటి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే హిందువుల మీద ఎలాంటి దాడులు జరిగినా బజరంగ్ దళ్ ఒప్పుకోదు. దాని మీద స్టేట్ వైడ్ కూడా ధర్నాలు చేస్తాం. ఎలాంటి మాకు చర్చలకు వచ్చి మాకు ద్వారా